వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు 8. 12 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. 207 పరుగులు సాధించాడు. యావరేజ్ 17.25. ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఇప్పటివరకు గణాంకాలు గొప్పగా ఏమీ లేకపోయినా దులీప్ ట్రోఫీలో వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న సెలెక్టర్ల నిర్ణయాన్ని హర్ష భోగ్లే తప్పుపట్టాడు. 15 ఏళ్ల క్రికెటర్కు ఎలా వైస్ కెప్టెన్సీ ఇస్తారన్నాడు. టాలెంట్కు కొదవ లేకున్నా వైస్ కెప్టెన్సీ ఇప్పుడే ఇవ్వడం సరికాదన్నాడు. తాజాగా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నాడు. ఈస్ట్ జోన్ జట్టులో సీనియర్ ఆటగాడైన అభిమన్యు ఈశ్వరన్కు వైస్ కెప్టెన్సీ ఇస్తే బావుండేదని చెప్పుకొచ్చాడు. కాకపోతే ఈ విషయాన్ని పెద్దది చేయొద్దన్నాడు. వైభవ్కు గిఫ్ట్గా వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని సెలెక్టర్లు భావించారన్నాడు. గణాంకాలు సరిగా లేకపోవడం వల్లే ఇప్పుడిదంతా హాట్ టాపిక్ అవుతోందన్నాడు. టీనేజ్ క్రికెటర్ గురించి ఆలోచిస్తే మాత్రం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైస్ కెప్టెన్సీ ఇచ్చారనిపిస్తోందన్నాడు. వైస్ కెప్టెన్సీతో మంచి గుర్తింపు వస్తుందన్నాడు. అభిమన్యు ఈశ్వరన్కు వైస్ కెప్టెన్సీ ఇస్తే మాత్రం బాగుండేదని అభిప్రాయపడ్డాడు. వైస్ కెప్టెన్సీని వైభవ్కి ఇచ్చినా జట్టును నడిపించేది కెప్టెన్గా ఇషాన్ కిషనే కదా అని జాఫర్ చెప్పుకొచ్చాడు. మున్ముందు టీమిండియాకు వైభవ్ కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నాడు. వైభవ్కు వైస్ కెప్టెన్సీ అనేది ఇప్పుడు సరికొత్త ఎనర్జీని ఇస్తుందన్నాడు. మొత్తంగా నార్త్ జోన్తో మ్యాచ్లో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. టీనేజ్ క్రికెటర్ ఇప్పటికే తనదైన ముద్ర వేస్తున్నాడు. మున్ముందు ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో అనే చర్చ జరుగుతోంది. చిన్న వయసులో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్తో సిరీస్లో ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఆ తర్వాత జింబాబ్వేలో మాత్రం దంచికొట్టాడు. 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఫ్యూచర్ స్టార్గా మరోసారి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇప్పుడు వన్డేల్లోనూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. టెస్టుల్లోనూ వైభవ్ సూర్యవంశీని ఆడించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.